ప్రాంతీయ పార్టీలు ఈ ఈ మైన్స్ ఎక్కువగా ఉండే రాష్ట్రాల్లో ఉన్న పార్టీలు బీజేపీకి వ్యతిరేకమైన రాజకీయంగా బిల్లును సమర్థించాయి. ఎందుకు సమర్థించాయంటే ఆ రాష్ట్రాలకు లాభం జరగబోతా ఉంది. దానికి దురదృష్టవశాత్తు ఒక సీనియర్ నాయకుడు యాజ్ యూజువల్ గా మామూలు అలవాటు ప్రకారమే దిగ్విజయ్ సింగ్ గారు ఆయన చెప్పాడు. ఏమనంటే ఇదంతా ఏదో లోపాయికారితనం ఉంది, వీడు రాజీ పడిపోయారు, కాంగ్రెస్ ఏతర బీజేపీయేతర ప్రతిపక్షాలు అని చెప్పి తీవ్రమైన ఆరోపణ చేశాడు. అది చాలా అసంబద్ధమైన ఆరోపణ, అన్యాయమైన ఆరోపణ. రాజకీయ పార్టీలు తమ రాష్ట్ర ప్రయోజనాలు, దేశ ప్రయోజనాలు, తమ దృక్కోణాన్ని దృష్టిలో పెట్టుకుని సమర్థిస్తాయి లేదా వ్యతిరేకిస్తాయి. కాంగ్రెస్ పార్టీ తన అనుభవంతో ఆ మాట చెప్పి ఉండొచ్చు, దానికి ముందు సమర్థించిన వాళ్ళు ఈ కారణాల వల్ల. అందుకని కాంగ్రెస్ బహుశా తన పాత అనుభవం, ఘనమైన అనుభవం ఉంది కాబట్టి దాని దృష్టిలో ఈ మాట చెప్పి ఉండొచ్చాము. కానీ ఇట్ ఈస్ రిగ్రెటబుల్ అండ్ కండెమనబుల్ that senior Congress leader, who is the General Secretary of the Congress Party, Sri Digvijay Singh, made highly objectionable comments, doubting the wisdom of the non-Congress parties who have supported the coal and mineral bill, charging that they have compromised with the government for the other reasons instead of joining them in obstructing the progress of the country. దేశ పురోగతిని తమతో కలిసి అడ్డుకోకుండా వీళ్ళు పురోగతి కోసం ప్రభుత్వంతో చేతులు గడిపారు అని ఒక ఆరోపణ ఆయన చేయడం జరిగింది. గత అనుభవంతో ఆయన చేసి ఉండొచ్చు, కానీ ఈ పార్టీలు ఆయా రాష్ట్రాలకు మేలు జరుగుతున్న ఉద్దేశంతో వాళ్ళు ప్రకటన కూడా చేశారు, సపోర్ట్ కూడా చేశారు. మీరు గమనించండి, ఈ మినరల్స్ ఉన్నంటే స్టేట్స్ ఎక్కువ భాగం బీజేపీ పాలిత రాష్ట్రాలన్నా ఉన్నాయి లేదా కాంగ్రెస్ ఇతర రాష్ట్రాలు ఉన్నాయి. ఎక్కడ కాంగ్రెస్ గెలవాల? తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్లో వేరే మినరల్స్. ఎక్కడ కాంగ్రెస్ వాసన లేదు. అందుకని ఈ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు కానీ రాష్ట్ర ప్రజలను శిక్షించాలనుకుని కాంగ్రెస్ పార్టీ దీన్ని వ్యతిరేకించింది. పార్లమెంట్ బిల్లులో వ్యతిరేకించి ఓటింగ్కి పట్టుబట్టారు. కాంగ్రెస్ ఓటింగ్కి పట్టుబట్టేందుకు నా అభినందనలు. నేను లేచి చెప్పాను, ధన్యవాదాలు. మా పక్కన వాడు అడిగారు, సార్ దేనికి సార్ అభినందనలు, వాడు వ్యతిరేకిస్తానని. సభ జరగనిచ్చినందుకు అని చెప్పాను. నేను సభను జరగనిచ్చినందుకు ధన్యవాదాలు. మొదటి నుంచి చెప్తున్నాను నేను, లెట్ us discuss, debate and decide. I propose, you oppose, let the house dispose అని. అదే ఎటకేలకు జరిగింది. చాలా సంతోషం. ఈ 3 ఇన్సూరెన్స్, కోలు, మైన్స్ బిల్స్ పాస్ అవడంతో దేశంలో ఆర్థిక అభివృద్ధి మరింత వేగాన్ని పుంజుకుంటుంది, ప్రజలకు మరింత మేలు జరుగుతుంది. శ్రీ లీ కువాన్ యూ మృతికి ఆంధ్రప్రదేశ్ శాసనసభ తన విచారాన్ని, సింగపూర్ ప్రజలకు ప్రగాఢ సానుభూతిని ప్రకటిస్తోంది. అలాగే 2 నిమిషాలు మౌనం పాటించాల్సి కూడా కోరుతూ